బాబు రీసెంట్ గా అంబటి రాంబాబు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి అన్నారు. అసలు ఆ వీడియో వింటే మనకు క్లారిటీ వచ్చేది. ఒకసారి నువ్వు విన్న తర్వాత మాట్లాడదాం. ఖచ్చితంగా. చెప్పండి, మీరు అమలు చేస్తున్నారా? లోకేష్ చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ కూడా చెప్తున్నా, లోకేష్ అంటున్నాడు ఈ మధ్యన చర్చకి సిద్ధం అంటాడు. ఎవడమ్మా నేను చర్చకి నేను సిద్ధం అంటాడు. రాజీనామా చేసిరా చర్చకి. అన్ని అవకతవకలు చేసి మీ సొంత వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించుకుని ఉపాధ్యాయ పోస్టుల కోసం ఆర్నిసలు కష్టపడ్డ వారిని అందరినీ పక్కకు నెట్టేసి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం చేసేసి పేపర్ లీకులు చేసేసి ఇవాళ నేను చర్చకు వస్తా ఎవరమ్మా చర్చకి? ఎందుకు మాట్లాడుతున్నారంటే వీళ్ళంతా అసలు ఎంత కామెడీ చూడు. కాదు, అట్లా ఏమైనా బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నాడా? చర్చికి ఎవరు రమ్మన్నాడని అడిగి పాలు అయితే మీరు ఎందుకు ఆరోపణలు చేశారు? ఆరోపణ చేయకూడదు కదా. వీళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నప్పుడు అన్ని ఆధారాలతోటి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయాలి. కానీ ఆధారాలు అడిగితే మొన్న ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి చూపించేసాడు, అయిపోయింది కదా, ప్రజల ముందు ఉంచేసాం కదంటే అసలు ప్రజలకే తెలియదు. అసలు డిఎస్సి అభ్యర్థులే వీళ్ళు వెనకతలు నిలబడట్లేదు. ఇప్పుడు మొన్న పోరాటం చేశారు కదన్నా, ఆ పోరాటంలో అయినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇంకా బాగా అందరూ ముసలోళ్ళు కూడా ఉన్నారు. ముసలోళ్ళు కూడా డిఎస్సి అభ్యర్థులు ఇప్పుడు ఉద్దేశ ప్రయత్నం చేశారు. అసలు ఆధారాలు లేదు. వీళ్ళు ఎలా బాధితులు ఉంటే నిజంగా రావాలి, వాస్తవంగా అయితే బాధితులు రావాలి, వీళ్ళకి సపోర్ట్ గా బాధితులు రావాలి. అక్కడ బాధితులు లేరు, ఏం లేదు. ఒక విష ప్రచారం అనేది చేయాలి అనేది బాగా టార్గెట్ పెట్టుకున్నారు లోకేష్ గారి గురించి. అవునవునవును. ఇప్పుడు సాధారణంగా విద్యార్థులు పోరాటం చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు ఇచ్చి మీరు రాజీనామా చెయ్యండి అని అడగడంలో తప్పే లేదు. ఇక్కడ బాధితులు ఎవరో పోరాటాలు చేయలేదు, ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, ఎలాంటి అవకతవకలు జరగలేదు, రూల్స్ ప్రకారం అన్ని జరిగినాయి కాబట్టి వాళ్ళు ఎవరో మాట్లాడతారు. వీళ్ళ హడావుడి ఎక్కువైపోయింది. ఇంకా వీడియోలో కొద్దిగా ముందుకెళ్తే విందాం, అది కూడా ప్లే చేస్తాను ఒకసారి. రాజీనామా ఇచ్చి అప్పుడు నేను చర్చకు వస్తానని చెప్పి అప్పుడు ఏదైనా ఆలోచిస్తాం. నీతో చర్చ చేయడానికి నాకు 10 సార్లు అని ఒకసారి డిఎస్సి ఎగ్జామ్స్ 10 సార్లు వరుసనే అనమను, కడపడుకోకుండా చర్చకు వస్తాను నేను వరుసనే 10 సార్లు. డిఎస్సి ఎగ్జామ్స్ వీళ్ళకి అదే పోయడం వచ్చింది. వ్యక్తిగతంగా విమర్శించడం ఎందుకు ఇట్లా అంటే అదే రకమైన పిలుస్తాను తప్పుంటే డైవర్షన్ పాలిటిక్స్. రాజీనామా చేయవయ్యా ఆ కేంద్ర మంత్రి లాగా అంటే నేను చర్చకు వస్తా అంటాడు. ఏంటి రాజీనామా చేయమంటే చర్చకు వస్తా అంట? అసలు సెంట్రల్ లో జరిగిన దానికన్నా స్టేట్ లో జరిగిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? క్లారిటీ లేదు అసలు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏముంది? సంబంధం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగినాయి, పేపర్ లీక్ అయిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. సుప్రీంకోర్టు ఒప్పుకుంటే ఆ పరీక్షను మళ్ళీ నిర్వహించారు, అంతా జరిగింది. మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చెప్పింది. అవును, ఒక చట్టం కూడా తెచ్చింది, ఎందుకంటే అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి. అవును. కొత్తగా దానికి సంబంధించి బిల్లు కూడా ప్రవేశపెట్టారన్న. ఆ బిల్లు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ వ్యతిరేకంగానే ఇచ్చేసారు, పక్కన పెట్టారు, వేరే అంశం అది. అవును. మరి ఇక్కడ మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆధారాలు లేవు. ఆధారాలు అయినా నాకు తెలియగలుగుతానన్న. వీళ్ళు మాట్లాడితేని ఒక మాట అన్నాడు, విన్నావా? గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇచ్చి చర్చకి రా అని చెప్పేసి అన్నాడు, విన్నావా నువ్వు? విన్నా. అన్ని రూల్స్ మాట్లాడే అంబటి రాంబాబు సరే రూల్ ప్రకారం వెళ్దాం. మరి అలాంటప్పుడు మీరు చర్చ ఎక్కడ పెట్టాలండి? రోడ్ల మీద పెడతారా? అసెంబ్లీలో కదా చర్చించాల్సింది. వీళ్ళ నాయకులు అంతా కలిసి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి స్పీకర్ గారికి సమర్పించి, ఇదిగోనయ్యా మా దగ్గర పలానా ఆధారాలు ఉన్నాయి, దీనిపైన చర్చ పెట్టండి, ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుద్దో చూస్తాం, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి అప్పుడు అసెంబ్లీలో చర్చ పెడితే అప్పుడు డిమాండ్ చేస్తే అదొక అందంగా ఉంటది. అసెంబ్లీకి పోరు కదా వీళ్ళు, భయం. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఉన్న వాస్తవాలు ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి, అసెంబ్లీలో చర్చించు, అసెంబ్లీలో మాట్లాడు, బ్రహ్మాండంగా ఉంటది. నారా లోకేష్ గారు రూల్స్ ప్రకారం గవర్నర్ గారిని కలిసి రాజీనామా ఇచ్చేయాలంట, వీళ్ళు రూల్స్ ప్రకారం అసెంబ్లీకి మాత్రం వెళ్ళాలంట. అవును. ఇప్పుడు ఇంకా అసెంబ్లీకి పోకుండా జీతాలు కూడా తీసుకుంటున్నారు ఇక్కడ. ఇప్పుడు మాట్లాడితే అంబటి రాంబాబు చర్చకు నేను వస్తాను సంకల్ గుద్దుకున్నాడు కదా, ఏం మాట్లాడతాడు అంబటి రాంబాబు అసెంబ్లీకి వెళ్ళిపోయి? కాదు, కొన్ని అసెంబ్లీ కాదు, నారా లోకేష్ గారు చర్చకి పిలిచారు, కొన్ని అంబటి రాంబాబు వెళ్ళాడు అనుకుందాం. గతంలో అంబటి రాంబాబు ఏమైనా విద్యాశాఖ మంత్రిగా చేశాడా? లేదు. నీటిపారుదల శాఖ మంత్రిగా చేసాడు.
అవును. తను మంత్రిగా ఉన్నప్పుడు నీటిపారుదల శాఖకు సంబంధించి ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే నాకు తెలదండి, నేను కొత్తగా టీఎంసీలకి మంత్రి దానికి తేడా లేదు కదా. అసలు అసలు అర్థం పడతలేని మాట్లాడుకుంటూ వచ్చేది. అవును. అవును. ఇవాళ నేను వెళ్ళిపోతా ఎవరు వెళ్ళాలి? ఎవరైతే సవాల్ విసిరారో వాళ్ళు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి కదా మొట్టమొదట ప్రెస్ మీట్ పెట్టి ఆ బాధితులందరినీ కూర్చోబెట్టి కొంతమందిని తీసుకొచ్చి ఆరోపణలు చేసింది. అవును. మరి ఇవాళ కూడా ఎందుకు ఎత్తుకోలేకపోతున్నారన్న? ఇవాళకి కూడా డిఎస్సి పైన ఫుల్ గా మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ తరపున బాధితులు ఎవరో, ఎవరైతే బాధితులు ఉన్నారో అని చెప్తున్నారో నిజమైన నిరుద్యోగ యువత ఎవరో కూడా వీళ్ళు వెనకాల నిలబడాల. ఓకే. లేకపోతే అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారన్న. అవును. ఢిల్లీలో అంతమంది ఉద్యమం చేశారు కదా, అవును. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కదా, అవును. మనం కూడా ఒక ఉద్యమం లాంటిది స్టార్ట్ చేద్దాం. మనం మొదలు పెట్టంగానే ఈ నిరుద్యోగ యువత కావచ్చు, లేదంటే ఈ డిఎస్సికి ప్రిపేర్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మనకు మద్దతుగా వచ్చేస్తారో, అవును. మనం కూడా నారా లోకేష్ గారిని రాజీనామా చేశారని చెప్పేసి నాకు బాగా ఎక్స్పెక్ట్ చేశారు, భయంకరంగా ఊహించేసుకున్నారు. అవును. కానీ కానీ సీఎం రివర్స్ అయింది ప్లాన్. కానీ వర్కౌట్ అవ్వాలా? వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోయేటప్పటికి చర్చకి రమ్మంటే ఈ ఎటకారం మాట అన్నమాట. ఇది డిఎస్సి అని 10 సార్లు 10 సార్లు కాబట్టి 100 సార్లు అంటారు. ఇప్పుడు తెలుగులో ఒక పదం అటు ఇటు దొరకడం సహజం. ఇప్పుడు నారా లోకేష్ గారు ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడతాడు. అంతే కదా. అమర్నాథ్ మాట్లాడగలుగుతాడా? మాట్లాడలేడుగా. మాట్లాడలేరు. ఎందుకు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా మాట్లాడారు కదా, ఆయనకు కూడా తప్పులు అలాంటి పోతా మాటలు ఉంటాయి కదా. పక్కన పెట్టేసి అన్ని బూతులే వస్తాయి. తెలుగులో కరెక్ట్గా ఒక అరగంట మాట్లాడాలంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెడితేనే ట్రోలర్స్ పండగ. అవును. ఈ ట్రోల్ పేజెస్ కి మీమ్ పేజెస్ ఉంటాయి కదన్నా, వాళ్ళందరికీ పండగ. అవును. అవును. ఏదో ఒక పదం అంటారు దీన్ని. కాబట్టి ఏంటంటే ఈ డిఎస్సి గురించి వీళ్ళ ఊరికే వెనకొడుక సామెత ఉంటది కదా, మేకపోతు గంభీరం అంటారు కదా, ఏమీ లేనిదే ఇది అడావుడి చేయడం తప్పితే వీళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేదు వీళ్ళ దగ్గర అసలు. అవును. ఒకవేళ ఉంటే కనుక ఈ నెల ఈ నెల చివరి వారంలో కావచ్చు, లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కావచ్చు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారన్న. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, ఈ ఉమ్. మెగా డిఎస్సి గురించి ఒకవేళ ఏదైనా చర్చ పెట్టాలనుకుంటే, ఒకవేళ చర్చ పెట్టాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నిరుద్యోగ యువతకి న్యాయం చెయ్యాలి అనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారు. వెళ్ళాలి. ఇంకా వెళ్ళరు. ఆధారాలు ఉంటాయి. నాకున్న ఇన్ఫో అయితే వెళ్ళరు. సచ్చినా వెళ్ళరు. అవును. అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు. అదే. వెళ్ళలేరు కూడా. వెళ్ళినా కానీ గట్టిగా మాట్లాడలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రూమ్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేదానికి అవును. గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది. అవును. అసెంబ్లీలో అంటే లైవ్ జరుగుతూ ఉంటది, లైవ్ లో మాట్లాడటం. అప్పటికప్పుడు మాట్లాడలేరు. కావాలి నువ్వు ఎప్పుడైనా గమనించావన్నా? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు అన్ని గమనించానా? ఉమ్. ఎప్పుడైనా సరే తన స్క్రిప్ట్ లో ఉన్నది మాత్రమే చదువుతాడు కానీ అవును. అటు నుంచి ఎవరైనా ఏ ఒక్క రిపోర్టర్ అయినా కానీ ఒక ప్రశ్న అడిగాడు అనుకో దానికి సమాధానం చెప్పలేడు. అవును. సమాధానం ఉండదు. నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు మాత్రమే.